ముందుగా అందరికీ నమస్కారం. ముందుగా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు నవమూసి తరపున మీ అందరికీ. నవమూసి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్న అత్యంత భారీగా జరుపుకునే పండుగలో ఒకటి ఉగాది. మనకు తెలుగు వాళ్ళందరికీ ఉగాది సంవత్సరము. ఉగాది సందర్భంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా నా ఛానల్ తరపున అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగుండాలని కోరుకుంటూ నవమూసి చూస్తున్న ప్రేక్షకులు కొంచెం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మోర్ రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం మాట్లాడుకుందాం రణ్వీర్ సింగ్ నటించినటువంటి మూవీ దురంధర్ రివెంజ్ గురించి మనం మాట్లాడుకుందాం. దురంధర్ మనం చూసినట్లయితే ఇంతకుముందే ఎంత భారీ విజయం అందించిందో తెలుసు. 1300 కోట్ల పైగా సాధించింది. అయితే ఇక ఇదే సీక్వెల్గా మనకు దురంధర్ మూవీ రావడం జరిగింది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈరోజు రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్గా ఈ మూవీని అందరూ ఎంతో భారీ విజయంతో ముందుకు నడిపిస్తున్నారు. అయితే ఈ మూవీ 2000 కోట్ల పైగానే వసూలు చేస్తుందని సినీ ప్రేక్షకులు అనడం జరుగుతుంది. ఇక దురంధర్ రివెంజ్ మూవీ విషయానికి వస్తే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు సినీ ప్రేక్షకులు అత్యంతగా ఎదురుగా చూసినటువంటి మూవీ దురంధర్ రివెంజ్. ఇక ప్రీమియర్స్ కూడా చాలా బాగానే వచ్చింది. మరి తొలి భాగంతో పోలిస్తే ఇందులో యాక్షన్ డ్రామా ఎలా ఉంది, పాకిస్తాన్లో స్పైగా అడుగుపెట్టిన హంజా అక్కడ నాయకుడిగా ఎలా ఎదిగాడు, ఆదిత్య టేకింగ్ ఎలా ఉంది, ప్రేక్షకులు పెట్టుకున్న బాణించాలని చిత్రానికి ఆకట్టుకుందా లేదా మనం తెలుసుకుందాం. కథ ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే. ఆపరేషన్ దురంధర్లో భాగంగా జస్కీరాత్ సింగ్ తన పేరును హంజా హాలీగా మారి రణ్వీర్ సింగ్ మార్చుకొని పాకిస్తాన్ వెళ్తాడు. అక్కడ లారీ పట్టణంలో బల్చోల్ తెగ నాయకుడు రెహమాన్ డెకాయత్ మన అక్షయ్ ఖన్నాను చంపేస్తాడు. ఇదే అదునుగా భావించిన మరో గ్యాంగ్ నాయకుడు అర్షద్ పప్పు అశ్విన్ ధరణి లారీని తనకు కింగ్గా ప్రకటించుకుంటాడు. అన్న చావుకు అర్షద్ పప్పు కారణమని తెలిసిన ఉజైర్ బలోచిన్ అతడిపై ఎలా పగ తీర్చుకున్నాడు అనేది లారీ పీఠం ఎక్కకుండా హంజా వేసిన ఎత్తులేంటి, ఈ క్రమంలో ఎస్పీ అస్లాం సంజయ్ నుంచి హంజాకు ఎలాంటి ప్రతిఘటన ఎదురైంది, బడే అలీస్ దావుద్ ఇబ్రాం ఆదేశాల మేరకు ఉగ్రవాద ప్రణాళికకు రచించిన మేజర్ ఇక్బాల్ అర్జున్ రాంపాల్ హజ్మాను ఎలా అడ్డుకున్నాడు, హజ్మా ఇండియన్ గూఢచారి అని తెలిసిన తర్వాత ఇక్బాల్ ఏం చేశాడు, అసలు హజ్మాగా మారాక ముందు జస్కీరాత్ సింగ్ గతమేంటి, ఇందుకు స్పైగా మారాల్సి వచ్చింది, ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానమే దురంధర్ రివెంజ్. ఇక ఎలా ఉందంటే ఇప్పటివరకు వెండి తెరలో ఎన్నో స్పై రకరకాల థ్రిల్ చూసాము. వరుస హత్యల కేసులో జైలు జీవితాన్ని అనుభవిస్తున్న ఖైదీని ఏజెంట్గా మార్చి శత్రుదేశంలోకి పంపడం అనేది ఆసక్తికరంగా ఇచ్చే అంశం. దురంధర్ ప్రత్యేకంగా నిలిపి బాక్సాఫ్ వద్ద విజయంతో నిలిచింది. ఇప్పుడు దాన్ని కొనసాగించగా దురంధర్ రివెంజ్ ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అత్యంతం ఉత్కంఠంగా థ్రిల్, యాక్షన్ అన్ని మేళవించే చిత్రాన్ని ఆదిత్య ధర్ అదరగొట్టాడు. ఇప్పటివరకు వచ్చిన ఇండియన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ 2 ప్రత్యేకమని చెప్పవచ్చు. ఇక పార్ట్ 1 ఎవరికైతే బాగా కనెక్ట్ అవుతుందో దురంధర్ ప్రపంచం, అందులోని పాత్రలు ఎవరికైతే గుర్తుంటాయో సెకండ్ పార్ట్ చాలా సులభంగా అర్థమవుతుంది. తర్వాత ఏం జరుగుతుందని ఇట్టే గ్రహించగలుగుతారు. ఇక సింప్లే దర్శకుడు పరుగులు పెట్టించాడు. ఒకదాని తర్వాత ఒకటి సన్నివేశాలు చకచక్కగా సాగిపోతుంటాయి. ఇక మూవీ ఎవరెలా చేశారంటే సాధారణంగా కూలీగా జీవితం మొదలుపెట్టి లారీ పట్టణాన్ని పాకిస్తాన్ రాజకీయ మలుపులు తిప్పే స్థాయికి ఎదిగిన ఓ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటన మరో స్థాయిలో ఉంది. యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టాడు. మేజర్ ఇక్బాల్ అర్జున్ రాంపాల్ బాగానే చేశాడు. ఇక ఎస్పీ చౌదరిగా సంజయ్ దత్ తమకు ఇచ్చిన పాత్రను న్యాయం చేశాడు. ఇక సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. సచ్దేవ్ నేపథ్య సంగీతం వెలువడి చేశాయి. యాక్షన్ సన్నివేశం రియలిస్టిక్గా తీశారు. లారీ పట్టణంలో పాకిస్తాన్ తలపించే వికాస్ నూలాకా సినిమాగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కాస్త పని చెప్పి ఉంటే ఇంకొంచెం బాగుండేది అనిపిస్తుంది. దురంధర్ ప్రపంచాన్ని మరింత విస్తృతంగా చెప్పే క్రమంలో నిడివేరి పెట్టించుకోలేకపోయినా ఇదే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో కొన్ని శ్రీనివాసరావు ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఆదిత్య రాయ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ తెలిసిన పాటనే సరితూగ్గా చూపాడు. ఒక స్పై కథను
ప్రేక్షకుడు తీరుకు రప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఇక ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే రణ్వీర్ సింగ్ యొక్క యాక్టింగ్ అండి. ఇక సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. నా మూవీ రివ్యూ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మూవీస్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రివ్యూ అనేది ఎవరిని ఉద్దేశించింది కాదు, గమనించగలరు.